ఇప్పుడు పోయిన మంత్ ఏమో 1 ఎకరానికి రైతు బంధు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఈ నెల మళ్ళా కాటారంలో భారీ బహిరంగ సభ పెట్టి ఆ సభలో బటన్ ఒత్తి మళ్ళీ 1 ఎకరానికి రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు 3వ ఎకరానికి రైతు బంధు ఇవ్వాలంటే మళ్ళీ ఒక సభ పెడతాడు, ఆ సభలో మళ్ళీ బటన్ ఒత్తుతాడు. రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వాలంటే బటన్ ఒత్తాలి, బటన్ ఒత్తుతూనే రైతు బంధు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఊకుకే కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెట్టి పెన్షన్ ఇవ్వకపోతుండే, భారీ బహిరంగ సభలు పెట్టి రైతు బంధు ఇవ్వకపోతుండే. అవి 6 నెలలకో పంటకు 6 నెలలకో పంటకు వచ్చేటి కాబట్టి టెన్షన్గా రైతుల అకౌంట్లో పడుతుండే. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత భారీ బహిరంగ సభలు పెట్టాలి, రైతు బంధు విడుదల చేయాలి. ఇదేం కథ అర్థమైతలేదు. సేమ్ జగన్మోహన్ రెడ్డి లెక్కనే కనబడుతున్నాడు రేవంత్ అనే కథ కూడా. ఇక రేవంత్ రెడ్డి కొత్త రూల్స్ ఏంది? మళ్ళా కొత్త రూల్ చెప్పినా కదా, దాదాపు 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలో మేము విడుదల చేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి పచ్చబద్దాలు చెప్పి న్యూ రూల్. రేవంత్ రెడ్డి రైతు భరోసా గురించి కొత్త రూల్ ఏంది? రైతు భరోసా 4 ఎకరాలకే ఇస్తారట, అది కూడా 4 నెలలు ఇస్తాడు, 4 months. అంటే 1 నెలకు 1 ఎకరం, ఇట్లా 1 నెలకు 1 ఎకరం, అట్లా ఫస్ట్ నెలకు 1 ఎకరం, 2వ నెలకు 1 ఎకరం, 3వ నెలకు 1 ఎకరం, 4వ నెలకు 1 ఎకరం. గట్టే కనబడుతుంది. పోయిన మంత్ ఏమో ఎకరానికి ఇచ్చిండు, ఈ నెల 1 ఎకరానికి, వచ్చే నెల ఇంకో ఎకరానికి, ఆ వచ్చే నెల ఇంకో ఎకరానికి. ఇది కొత్త రూలు. ఈ కొత్త రూల్ ఇంకో కథ ఏంది? 70 లక్షల మంది రైతులు ఉంటే రేవంత్ రెడ్డి 70 లక్షల మంది రైతులకు కేవలం 4 ఎకరాలకే ఇస్తారట. 70 లక్షల మంది రైతులు ఉన్నా ఒక్కొక్కరికి 10 ఎకరాలు 15 ఎకరాలు కూడా ఉన్నది. 10-15 కాదు, 50 ఎకరాలలో పంట పండించేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. 20-30 ఎకరాలలో పంట పండించేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి పంట పండించేటటువంటి పంటకు మాత్రమే రైతు భరోసా అన్నాడు కదా, కానీ అట్లా కాదట. ఇప్పుడు కేవలం 4 ఎకరాలైనట, ఒక్కొక్క రైతు పేరు మీద 10 ఎకరాలు ఉన్నా సరే 4 ఎకరాలకి రైతు భరోసా ఇస్తారట. అట్లా రేవంత్ రెడ్డి 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా అని చెప్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి దగ్గర 7,500 కోట్ల రూపాయలలోనే, కేసీఆర్ లెక్కనే 7,500 కోట్ల రూపాయలతోటే సరిపెట్టుకుందామనే ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. ఎట్లా చెప్తున్నా ఈ మాట అంటే, ఆల్రెడీ 5,600 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి 1 ఎకరం 2 ఎకరాలకు రైతు భరోసా కంప్లీట్ చేసిండు. ఇంకా దగ్గర రేవంత్ రెడ్డి ఎంత ఇవ్వాలి రైతు భరోసా? సుమారు 5 అంటే 6, 7, 8, 9 అంటే ఎంత కాదన్న కూడా 3,600 కోట్ల, 3,600, 3,400 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఇంకా రైతు భరోసా డబ్బులు పెండింగ్లో ఉన్నాడు. ఇంకా 2 ఎకరాలకు ఇవ్వాలి, 3వ ఎకరం 4వ ఎకరానికి రైతు భరోసా ఇవ్వాలి కదా. ఇవి రెండు కూడా 2,000 కోట్ల రూపాయలలోనే ఖతమైతాయి అట. అంటే దగ్గర రేవంత్ రెడ్డి ఇంకా 1,400 కోట్ల రూపాయలు మిగిలించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే దగ్గర ఒక 8,000 కోట్ల రూపాయలలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కంప్లీట్ చేద్దామని ఆలోచనలు ఉన్నారు ఒక దఫకు. అట్లా 8 దాదాపు 16,000 కోట్ల రూపాయలలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కంప్లీట్ చేసి 2,000 కోట్ల రూపాయలు మిగిలించుకుంటారట.